బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల ముందే మద్యం దుకాణాల వేలం ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెల 4న నోటిఫికేషన్ జారీ చేసి అదే రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ నెల 18వ టెండర్ల దాఖలు గడువు ముగిసింది. ఈసారి అంచనాకు మించిన దరఖాస్తులు రావడంతో అదృష్టం ఎవరిని వరించిందో సోమవారం తెలియపోనుంది. లక్కీ డ్రా కోసం ఆయా చోట్ల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాల కోసం 1,30,455 దరఖాస్తులను వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 2,600 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే కొంతమంది కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల పేర్లపై దరఖాస్తు చేసుకున్నారు. వికారాబాద్ జిల్లాలో అయితే ప్రభాకర్ గుప్తా అనే వ్యక్తి తన సిండికేట్లో కలిసి 999 దరఖాస్తులు వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. వైన్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 5 నుంచి 10 దరఖాస్తులు సైతం పెట్టుకున్నట్లు తెలిసింది. అయితే వైన్ షాపులు ఎవరిని దక్కుతాయో దరఖాస్తులకు టెన్షన్ పట్టుకుంది. అయితే దీంతో కొంతమంది లాటరీలో షాపులు దక్కితే మొక్కు తీర్చుకుంటామంటూ దేవులకు మొక్కుంటున్నారు. పలు చోట్ల ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల ముందే మద్యం దుకాణాల వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 4న నోటిఫికేషన్ జారీ చేసి అదే రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ నెల 18తో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. ఈసారి అంచనాకు మించిన దరఖాస్తు రావడంతో అదృష్టం ఎవరిని వరించనుందో సోమవారం తెలియనుంది. లక్కీ డ్రా కోసం ఆయా చోట్ల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.